నా పేరు వెంకటరమణ అండి, తమ్మవరం గ్రామం అండి. మాది 300 ఎకరాలు గవర్నమెంట్కి మేము అప్పట్లో ఏపీఐసీకి 300 ఎకరాలు స్వచ్ఛందంగా రైతులు ఇచ్చామండి. ఆర్థికాభివృద్ధి కోసం ఇవ్వడం సమంజసమే, కానీ మళ్ళీ రెండోసారి 297 ఎకరాలు డీనోటిఫికేషన్లో చేర్చడం జరిగిందండి. దాన్ని రైతులు ఎవరు అంగీకరించలేదు, కానీ రైతులు బలవంతంగా తీసుకునే ప్రయత్నం చేశారు, కానీ దాన్ని కూడా తిప్పికొట్టడం జరిగిందండి. అయితే మాకున్నట్టు ఏది గతం కథ, మాకు ఇప్పుడైతే ప్రజెంట్ ఉన్న యూత్ కావాలనుకునేది ఒకటే ఒక నినాదం అండి, డీనోటిఫికేషన్ తప్ప ఇంకేం అడుగుతలేదండి. మాకు కావాల్సింది ఓన్లీ ఒకటంటే మా ల్యాండ్ మాకు కావాలి, దానిపైన హక్కు కావాలి, అది తప్ప మాకు ఇంకా వేరేదేం లేదు. మాకున్నది ఒకే ఒక లక్ష్యం ఏంటంటే డీనోటిఫికేషన్ అంతే. మేము ఇదే విషయాన్ని మేము డిప్యూటీ సీఎం వారికి ఆల్రెడీ ఎలక్షన్ ముందు చెప్పడం జరిగిందండి. ఆయన మాకు సానుకూలంగా స్పందించారు. ఇది డీనోటిఫికేషన్ జరగాలంటే కూటమి గవర్నమెంట్ రావాలని ఆయన మాకు జనవాహినిలో హామీ ఇచ్చారండి. అలాగే వారాహిలో కూడా ఆయన దీని మీద మాట్లాడడం జరిగిందండి. అట్లాగే మనకి 2008లో నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని డీనోటిఫికేషన్ చేస్తానని మా ఊరు వచ్చి మాకు హామీ ఇచ్చారండి. 2018లో జగన్మోహన్ రెడ్డి గారు నేను డీనోటిఫికేషన్ చేస్తానని ఆయన కూడా మాట ఇచ్చి ఆదమరిచారండి. ఇప్పుడు ఉన్నటువంటి కూటమి గవర్నమెంట్ మీద మాకు పూర్తి నమ్మకం, విశ్వాసం కూడా ఉందండి. డీనోటిఫికేషన్ చేస్తారని ఖచ్చితంగా నమ్ముతున్నామండి. మాకు డీనోటిఫికేషన్ చేయలేకపోతే మాకు భవిష్యత్తు లేదు. మేము ఒకసారి ఇచ్చాం కాబట్టి మళ్ళీ రెండోసారి నరికిన కొమ్మను మళ్ళీ నరకడం చాలా తప్పండి. మేము స్వచ్ఛందంగా ఇచ్చిన తర్వాత మళ్ళీ రెండోసారి చేయడం అనేది చాలా అమానుషం, అన్యాయం కూడా. దీనివల్ల ఆడపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారండి. పెళ్లి చేసిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. అయితే దానివల్ల ఏంటంటే ఇంకా ఆడపిల్లలకి పెళ్లి చేసిన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఏంటంటే కట్నం ఇచ్చిన దానికి పసుపు కుంకుమానికి ఇచ్చండి, రిజిస్ట్రేషన్ జరగట్లేదు. దానివల్ల చాలా ఇబ్బంది పడి ఆడపిల్ల ఇంటికి పంపేసే పరిస్థితి ఉంది. దీనివల్ల చాలా ఇబ్బంది అవుతున్నారండి. 2008 వరకు కూడా రిజిస్ట్రేషన్ అయ్యి జర్నీ అండి, తర్వాత రిజిస్ట్రేషన్ అవ్వట్లేదండి. దానివల్ల చాలా ఇబ్బంది అవుతున్నారండి. మొత్తం ఆయకట్టు రమ్మరమ్మ 600 ఎకరం ఉండే, అందులో 300 ఎకరం ముందు ఏపీఎస్ వాళ్ళు తీస్తున్నారు, ఏదో కొంత డబ్బు ఇచ్చారు, అయిపోయింది. ఇంకా 295 ఎకరాల 80 సెంట్లు ఉంటే అది కూడా 1998లో అవార్డు పాస్ చేశారు. అవార్డు పాస్ చేస్తే మేము ఒప్పుకోకపోతే అలాగే జరిగిందండి. కోర్టులో కూడా జరిగింది. కోర్టులో సరిగా మేము ఆధారవక అవి కొట్టేశారు, అయ్యే జరిగింది. అయితే 2008లో ఏం చేశారంటే అండి, పగడబందిగా పోలీసు బందోబస్తుతోటి వచ్చి హ్యాండ్ ఓవర్ చేసిన ట్రై చేశారు. అప్పుడు తిరగబడ్డారు ప్రజలు. ఏపీ 20 మంది తగిలేయండి, ఏపీ 20 మంది దెబ్బలు తగిలాయి, మొత్తం గొడవ అయిపోయింది. ఆయన నుంచి ఇంకా అదేం లేదు. ఈలోగా అదే సంవత్సరం 2008లోనే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, డీనోటిఫై చేస్తున్నారు. తర్వాత జగన్ గారు వచ్చారు, డీనోటిఫై చేస్తున్నారు. అలాగే నాయకులు అందరూ వచ్చారండి. అప్పుడు వచ్చి చేస్తారు, ఎవరు చేయలేదు. మేము పెట్టడం అలా జరగడం అలాగే ఉండిపోతుంది. కానీ 1998 నుంచి మా భూములు రిజిస్ట్రేషన్, మాకు పన్ను కట్టడం, మాకు పొలంలో ఏమైనా నష్టం ఇవ్వడం అన్నీ 2008 వరకు చేశారు ప్రభుత్వం. చేసిన 2008 నుంచి ఏం చేశారంటే అండి, పన్ను కట్టించుకోవడం మానేసి మాకేమో నష్టపరిహారం కూడా ఇవ్వకుండా అలా వదిలేశారు. అప్పటి నుంచి రిజిస్ట్రేషన్ కూడా ఆపేశారండి. ఇప్పుడు ఎవరన్నా లేనప్పుడు పిల్లలు చేసుకోవాలన్నా రిజిస్ట్రేషన్ చేసుకోవడం కదా, అలా పెళ్ళిళ్ళు అయిపోయి ఇది 20 బట్టి 27 బట్టి ఇదే బాధతో పడతా ఉన్నామండి. దీనికి వచ్చిన నాయకులందరూ మేము చేస్తాం కానీ ఒక్కరు కూడా ఇప్పుడు దీని మీద ఎవరు చేయలేదు. అందుకు ఇప్పుడు తెరబడతా ఉన్నాం, అంతకంటే కాదు. అది విషయం. అంతేండి, ప్రభుత్వంతో పోరాటం. వాళ్ళు చెప్తామండి నాయకులకి, సీఎం గారికి, అందరికీ విషయం చెప్తాం. ఈ విషయం ఆలకించి దాన్ని కరెక్ట్గా పరిష్కరించేస్తే గొడవ లేదండి, లేకపోతే గొడవ అండి. ఎందుకంటే మనకి ఇది లేకపోతే మాకు భవిష్యత్తు లేదు. ఏదో ఉన్నవాడికి ఏదో ఉందంటే సరిపోదు కదా. అందులో లేబరు 1 ఎకరం 25 సెంట్లు 50 సెంట్లు ఎకరం ఇలా ఉన్నవాళ్ళు ఉన్నారు. ఈ తర్వాత పెళ్ళిళ్ళు చేస్తున్నారు అనుకోండి, ఆ భూమి రాసిమంటున్నారు, రాసివ్వడానికి దారి లేదు. వాళ్ళేమో ఒకసారి పెళ్ళి అయిపోయి ఇస్తా ఉన్న తర్వాత రాసివ్వడానికి పిల్లలు వదిలేసిన గొడవలు కూడా ఉన్నాయండి. ఇదండి విషయం. అందుకంటే ఏళ్ళ వారిని మేము కోరుకునేది ఏంటంటే, సీఎం గారిని, వైస్ సీఎం గారిని అందరినీ కోరుకునేది అంటే, మా భూములు మాకు ఇప్పించండి. అది లేకపోతే మాకు భవిష్యత్తు లేదు. ఇది తీసేస్తే ఇంకా భూమి లేదు ఇక్కడ. అది మేము పత్రికాముఖంగా చెప్పదలుచున్నామండి.